హైదరాబాద్ అడుగు పెడితే చాలు అందరు ఏర్పాటు చేస్తారు. బస్సులో కూడా రాంగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. అమ్మ మీరు ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ చెప్తూ ఉంటే నిజంగా వాస్తవాలు చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఒక అమ్మ కానీ జనాలల్లా జరుగుతుంది కదా నాన్న, అలాంటి పొరపాటు చెయ్యొద్దు. అంటే అలాంటి సంఘటనలు రేణుకమ్మ లైఫ్ లో నిజంగా ఏమైనా జరిగాయా? అంటే ఇక కొన్ని అంటే ఒక నాన్నని కోల్పోయారు మీరు చిన్న ఉన్నప్పుడే. అమ్మకు చాలా కష్టపడ్డదమ్మ. అమ్మకు నాలుక విన దెబ్బలు లేకుండే, నాన్న బాగా ఇది 5-6 నెలలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది దెబ్బలు కాగలేక. నిట్టాడు గట్టేసిండు అమ్మను. అట్లా మస్తు బాగా అంటే ఒకప్పుడు అమ్మ లేని లోటు తీర్చినాను, కానీ ఇప్పుడు అలాంటి గుర్తురా వాళ్ళకు. అంటే ఎంత మాట్లాడకపోయినా గుర్తు వస్తూ ఉంటుంది, వస్తుంది కదా, కంపల్సరీ వస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు మారిండి, ఇప్పుడు అన్ని కోల్పోయినాక మాత్రం లాభమైంది. కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయనమ్మా. అమ్మా నమస్తే. నమస్తే నాన్న. నమస్తే. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నా బిడ్డ. నిజంగా బాగున్నావా? చాలా బాగున్నా. చాలా బాగున్నా. ఏంటి అమ్మా, చాలా మంది టిక్ టాక్ అయిపోయిన తర్వాత మా రేణుకమ్మ ఏది అని చెప్పి అంటుంటే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా బయటకు వచ్చారు. ఏంటి అసలు ఎలా ఉండే టిక్ టాక్ ఉన్నప్పుడు? చాలా బాగుండే. టిక్ టాక్ ఉన్నప్పుడు చాలా మంది బిడ్డలు నన్ను చాలా అమ్మ అని పిలిచేవారు. వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ నాతో చెప్పుకునేవారు. చెప్పుకుంటే వాళ్ళకన్నీ ధైర్యాన్ని ఇచ్చేది. ఇలా ఉండాలి, అలా ఉండాలి, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు, వీటిని ఎదురెళ్ళాలి, అప్పుడే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. తొందరపడద్దు, ఆవేశం తగ్గించుకోవాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేదాన్ని టిక్ టాక్ లో బిడ్డలకు. అంతా ఓన్ వాయిసే. ఇన్బాక్స్ లకు వచ్చి అన్ని పర్సనల్ విషయాలు చెప్పుకుంటే, అమ్మ అంటే మీలాగా ఉండాలి, మా అమ్మలాగా చెప్తురు, అన్ని ధైర్యం ఇస్తారు. కొన్ని తెలిసి తెలియక తప్పులు చేస్తారు కదా నాన్న, ఆవేశంలో. అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఇలా ఉండాలి జీవితం అంటే అన్ని అలా చెప్పుకుంటూ పోతా అంటే నన్ను ఆ బిడ్డలు కొడుకులందరూ టిక్ టాక్ రేణుకమ్మ అని, ఒక జమ్మికుంట రేణుకమ్మ అంటే గుర్తు అయిపోయింది అందరికి. అంటే ఇక బాగా ఫేమస్. ఇప్పుడు హైదరాబాద్ వస్తా అంటే కూడా అందరూ ఏర్పాటు చేసి హాయ్ అమ్మ రేణుకమ్మ హాయ్ అని అంటారు. హైదరాబాద్ అడుగు పెడితే చాలు అందరు ఏర్పాటు చేస్తారు. బస్సులో కూడా రాంగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళ అభిమానానికి. ఎప్పుడు నేను రుణపడి ఉంటా. నా ప్రేమ అలా విని ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నా. అమ్మ మీరు ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ చెప్తూ ఉంటే నిజంగా వాస్తవాలు చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఒక అమ్మ కానీ అంటే వాళ్ళ లైఫ్ లో ఏమేమి జరుగుతున్నాయో సో అవన్నీ మీరు చెప్తూ ఉంటారు. అంటే ఏంటి అది? అంటే మీరు రియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆ డైలాగులు చెప్తారా, లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే అలా డైలాగ్స్? లేదు, జనాలల్లా జరుగుతుంది కదా నాన్న, అలాంటి పొరపాటు చెయ్యొద్దు అని చెప్తా. ఎందుకంటే అమ్మ నాన్న ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లల్ని చదివిస్తారు, వాళ్ళ కోసం ఎన్నో కష్టాలు పడతారు. అలాంటి తల్లిదండ్రికి మీరు ఇలాంటి ద్రోహం చేయొద్దు, ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటా. అది అనుభవంతో కొన్ని అనుభవాలు కొన్ని చూసి చెప్తా, అలా చేయొద్దు. అంటే అలాంటి సంఘటనలు రేణుకమ్మ లైఫ్ లో నిజంగా ఏమైనా జరిగాయా? అంటే ఇక కొన్ని అమ్మ నాన్న విన చాలా కష్టపడ్డా. మీరు? మేము 3 అక్కయ్యలను, 3 ఆడపిల్లలే. 3 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. తమ్ముడు పుట్టినాక 3 నెలలకు చనిపోయాడు. అయ్యో. అమ్మనే చిన్న ఉన్నప్పటి అమ్మనే అన్ని చేసింది, అన్ని కష్టపడి అన్ని 3కి మ్యారేజ్ చేసింది, తమ్మునికి చేసింది. నాన్న ఉన్నప్పుడు అమ్మాలి పని చేసేది. ఇక కొన్ని రోజులకు అమ్మాలి పని అమ్మి హోటల్ పెట్టిండు. హోటల్ నడిపిస్తారు. అంత ఇట్లా పూరీలు గారెలు వడ ఇవన్నీ చేస్తుంది అమ్మ. ఇక కొంచెం అలా పల్లెటూరు కదా, గౌరెడ్డిపట్ట పెద్దపల్లి దగ్గర. ఓకే. మీరు కూడా హోటల్? అప్పుడు చిన్నప్పుడు హోటల్ పని చేసేది, బయట కైకిలి పని పోయేది.
అప్పుడే ఇక అప్పుడు ఎంత ఏజ్ ఉన్నప్పుడు ఈ పనులు స్టార్ట్ చేసి 13-14 ఏళ్ళు అప్పుడు అన్ని అప్పుడు ఇక చాలా కష్టం కదా నాన్న, పని చేస్తేనే పూట గడుచుడు కదా. అప్పుడు ఎంత నాకు 5 పైసలు 10 పైసలు తెలుసు అప్పటి నుంచి. అప్పుడు దుకాణంలోకి 5 పైసలు పట్టుకొని పోతే 5 పాపడాలు వచ్చేది. అప్పుడు 5 పాపడాలు వచ్చేది. ఇప్పుడు అసలు అది లేనే లేదు కదా నాన్న, లేకుండానే పోయింది. అప్పుడు కైకిలి 2.5 నాన్న, 2.5 కైకిలి కాడ నుంచి తెలుసు నాకు అప్పటి నుంచి. ఇక ఇప్పుడు 47 సంవత్సరాలు నాకు. 47 ఉంటాయా? 47. అంత యాక్టివ్ గా అంత ఎనర్జీతో ఉంటావు. ఇంత ఆరోగ్యం సహకరించకుండా అందరు అంటారు, అమ్మ ఇంత ఆరోగ్యంగా ఉంటదంటే మన మనసులో ఏం పెట్టుకోకుండా ధైర్యంగా ఉంటే ఎన్ని బాధలున్నా అవి అలాగనే తొలగిపోతాయి. అది నేను ఇక్కడ గుండెను భద్రంగా పెట్టుకుంటా. అంటే ఒక నాన్నని కోల్పోయారు మీరు ఉన్నప్పుడే, అమ్మనే 3 ఆడపిల్లల్ని పెంచి పెళ్లి చేసిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అసలు ఊహించాలంటేనే ఊహించలేనిది. చాలా కష్టపడ్డదమ్మ. అమ్మకు నాలుక విన దెబ్బలు లేకుండే, నాన్న బాగా డ్రింక్ వేసేది, చాలా కొట్టేది అమ్మని, చాలా కొట్టేది. ఇక అమ్మ తర్వాత నేనే వాళ్ళకు కొన్ని రోజులు అమ్మని పిల్లలకు. అమ్మ ఒక 5-6 నెలలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది దెబ్బలకు ఆగలేక. అమ్మను తాగి ఇట్లా చెట్టు అప్పుడు గుడిసెలు కదా, నిట్టాడు కట్టేసిండు, అట్లా కట్టేసి కొట్టేది అమ్మను. అట్లా మస్తు బాగా కొట్టేది. అట్లా ఇక దెబ్బలకు ఆగలేక వెళ్ళిపోయేది. ఎవరైనా అప్పుడు తమ్ముడు ఉట్టలేదు, వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు నేను కొన్ని రోజులు వాళ్ళను సాధిన ఒక అమ్మాయి. అప్పుడు కానీ అప్పుడు అంత కష్టపడ్డా కానీ ఇప్పుడు గుర్తించర్లే. ఎందుకంటే కొన్ని బంధాలు అలాగనే ఉంటాయి, వీటిని గుర్తు చేసుకోవద్దులే, మర్చిపోతారు చిన్నప్పటి. 2 చెల్లెలు ఎలా ఉన్నారు మరి? బాగానే ఉన్నారు, ఇక మంచిగానే ఉంటారు. అంటే ఉన్నామా అన్నట్టే ఉన్నా. ఎందుకంటే ఎవరి సంసారాలు వాళ్ళే కదా నాన్న. ఇప్పుడు అంతా పిల్లలు పెళ్లిలా, ఇక ఎవరి బాధ్యతలు వాళ్ళు. ఇప్పుడు పని చేసుకుంటేనే అట్లా కదా, అందుకోసం ఎక్కువ ఇప్పుడు నాడున్న ప్రేమలు ఇప్పుడు లేవులే. అప్పటి ప్రేమలు వేరు, ఇప్పటి ప్రేమలు వేరు. ఇప్పుడు ఏమైనా సంపాదన, మన కుటుంబం, మనం ఇంకా ఎదగాలి అనే కోరికలు ఎక్కువ, స్వార్థపరులు అయిపోయారు. ఇంకొకరు ఎదుగుతా అంటే వాళ్ళకన్నా ఇంకా నేను పైకి రావాలి, వాళ్ళ ననగదొక్కాలన్న కుళ్ళుతోని మెదులుతారు జనాలు. నిజం బిడ్డ, ఇది వాస్తవం. అలా కష్టాన్ని గుర్తిస్తలేరు ఇప్పుడు. అంటే ఒకప్పుడు అమ్మలేని లోటు తీర్చినావు, కానీ ఇప్పుడు అలాంటి గుర్తురా వాళ్ళకు. ఇక అలాంటప్పుడు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే సో ఇవన్నీ ఏమనిపిస్తుంటది అమ్మా? ఇవన్నీ గుర్తు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు అంత కష్టపడ్డాం కదా, ఇంత పెద్దగా అయినాక అయ్యో చిన్నప్పటికి కొన్నన్నా గుర్తు రావాలి కదా. మా అమ్మ తర్వాత మా అమ్మలాగా మా అక్క మమ్మల్ని అన్ని విధాలా అది చేసింది, మా నాన్న మంచివాడు కాకుండా అనేది ఒక్కసారి కాకుండా ఒకసారి గుర్తు చేసుకోవాలి. కానీ కొందరు గుర్తు చేసుకున్న వాళ్ళతో మనం వాదించద్దు, అది అంతా పైవానికి వదిలేయాలి, మంచి చెడు అంతే వదిలేసుకుంటా నేను. అంటే మీ చెల్లెలతో ఉన్న తీపి జ్ఞాపకాలు అంటే ఏం చెప్తారు? ఏవి గుర్తొస్తుంటాయి? ఏది గుర్తొస్తుంది అంటే ఇక చిన్నప్పటి అప్పుడు ఇంత ప్రేమలు లేవు నాన్న. అప్పుడు పని చేసుకుంటే తినేటోళ్ళం కదా, ఎవరి పనికి వాళ్ళం వెళ్ళిపోయేటోళ్ళం. నాకన్నా వీళ్ళు 10 సంవత్సరాలు చిన్న, వాళ్ళకన్నా నేను 10 సంవత్సరాలు పెద్ద. నేనే అన్ని బాధ్యతలు. అప్పుడు చిన్నోళ్ళు, వాళ్ళు పెద్దగా అయ్యే లోపు నేను 13-14 ఏళ్ళు కాగానే మా మేనత్త నన్ను తీసుకెళ్ళింది. కొన్ని రోజుల వరకే వాళ్ళ ఇంట్లో ఉన్నా, అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక అత్తమ్మకు మేనత్తమ్మకు ఒకతే బిడ్డ అయితే పెళ్ళి అయితే ఇక మా నాన్న కొంచెం డ్రింక్ చేసుడు అంత ఏ వారం మంచిగా లేదని ఇక మా చిన్న ఆయనలు ఆమెతో పంపించారు. నేను అక్కడ పెరిగిన. అమ్మకి నాన్నకి చెల్లెలకు దూరంగా అక్కడ కొన్ని రోజులు 5-6 సంవత్సరాలు అక్కడనే పెరిగి పెద్ద అన్ని విధాలు అయిపోయినాక పెళ్ళిడికి వచ్చినాక ఇక నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయినాక అత్తమ్మ నన్ను ఇక్కడనే వదిలేసింది. మమ్మీ దగ్గర వదిలేసే వరకు మమ్మీకి భారం అయిపోయినా నేను. ఎందుకంటే నేను కొంచెం పని చేసే టైంలో కథం నాన్న తాగడం కొట్టడం చేసేట్లా ఇంత నాన్న మంచోడు కాదని అత్తమ్మ తీసుకెళ్ళింది. తీసుకుపోయినాక అమ్మ ఇక నాన్న చనిపోయినాక
అమ్మ ఇల్లు పట్టుకొని ఉండి అప్పుడు తమ్ముడు పుట్టిండు. ఇక నేను మహారాష్ట్ర పోయినప్పుడు తమ్ముడు లేడు. ఓకే, మహారాష్ట్రకి వెళ్ళారా? అక్కడ అత్తమ్మ వాళ్ళు ఉంటారు మహారాష్ట్రలో. అత్తమ్మ వాళ్ళు ఉంటే ఇక ఆమెకు ఒక్కతే కూతురు అయితే ఆమె మ్యారేజ్ అయినాక నన్ను తీసుకెళ్ళాడు. మా తమ్ముడు మంచోడు కాదు, మరదలు ఊకే కొడితే మరదలు ఊకే వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అన్నట్టు ఇక ఆయన గుణం మంచిది కాదని నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినాక ఇక నాన్న మళ్ళీ పోయి అమ్మని తీసుకొచ్చి మళ్ళీ కొంచెం మారినాక తమ్ముడు కడుపులో పడ్డాడు. అప్పుడు నన్ను తీసుకురమ్మంటే అద్దనన్న వాళ్ళే. అయితే నాన్న చనిపోయినాక 3 రోజులకు వచ్చిన నేను ఇంటికి. నేను లేను, నాన్న కొంచెం మంచోడు కాదు. ఎంత మంచోడు కాకపోయినా నాన్న అని నేను చాలా బాధపడి ఏడ్చిన. నాన్న బతకాలంటే నాన్న లేడు నేను పోయే వరకు. చివరి చూపు కూడా చూడలేవా? 3 రోజులకు. ఎంతైనా లంగో దొంగో గాని నాకు జన్మనిచ్చిండు కదా నాన్న. నానే లేకుంటే నేను ఇవాళ ఈ భూమి మీద ఇంతమందికి నేను అమ్మగా ఉండకపోదు. అవన్నీ మర్చిపోయినా. చిన్నప్పుడు మా నాన్న నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా అవన్నీ మర్చిపోయి మా బాబాయ్ వచ్చి డాడీ బాగలేడు, మంచిగా లేడు, సీరియస్ ఉన్నాడు అని మా అత్తమ్మతోని తమ్ముడు మంచిగా లేడు పోదాంపా అని అంటే బాగా సీరియస్ ఉన్నాడు అంటే బాగా సీరియస్ ఉన్నాడు రేణుకని తీసుకుపోవాలి చాలా రోజులే కదా వచ్చి అని అన్న వాళ్ళు. వెంటనే అప్పుడు మహారాష్ట్ర నుంచి 4 గంటల ప్రయాణం నైట్ అయింది కదా. వచ్చే వరకు అయ్యో నాన్న వరకు నాన్న లేడు. అయ్యో మీ నాన్న ఎక్కడున్నాడు? ఇక్కడ మీ నాన్న పోయి తాళ్ళల్లో ఉన్నాడు అని అంటే అప్పుడు ఏం చేయలేదు. ఎంతైనా నాన్న కదా. ఆయన తాగిన మైకంలో ఏం మాట్లాడినా అవన్నీ మనం పట్టించుకోలేదు. ఏదో తాగిన మైకంలో అలా మాట్లాడేది అని కొట్టేది తిట్టేది. అమ్మని ఎంత వేధించేదో నన్ను కూడా అలాగనే వేధించేది నాన్న. చూడకపోయేది. చాలా కష్టపెట్టిండు నాన్న నన్ను. అందుకోసమే దేవుడు తొందరగా తీసుకెళ్ళిండు. ఆయన ముఖం కూడా నన్ను చూడనీయలే దేవుడు. కానీ అమ్మ ఏ రోజు సుఖపడలే నిజంగా. అంటే అమ్మ ఎంతైనా అమ్మ ఉంది. అమ్మ ఇప్పటికి ఇంకా కష్టపడుతుంది. అమ్మ దగ్గర ఏం లేదు ఇప్పటికీ. ఇంత అదే హోటల్ నడిపించుకుంటే చాయ్ పెట్టుకొని అమ్ముతుంది. అప్పటి నుంచి అదే హోటల్ నడుపుకుంటే మీ పెళ్లి చేసింది. ఇక నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది. మంచి సంబంధం కాకుండా వదిలించుకున్నా. విడాకులు ఇచ్చి నేను మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకున్నా. అప్పుడు అంత అమ్మ సపోర్ట్ ఇవ్వలేరు కదా. వెళ్ళిపోవాలి, ఇంకిద్దరు ఉన్నారు, నాకు బాబు ఉన్నాడు, నాకేం ఆస్తులు లేవు కదా, చేసుకుంటే బతికినట్టు అని. అప్పుడు బాగా కట్నాలు కదా, కట్నాలకు భయపడి ఏదో వేరే టైంకి ఇస్తే నాకు వదిలేసి మళ్ళీ ఎత్తన్ని చేసుకున్నాను. అంటే ఇంత కష్టాలు ఉన్నాయి. అలాగే ఇది పక్కన పెడితే, ఈ విషయం పక్కన పెడితే, ఎంత స్ట్రాంగ్ ఎంత గట్స్ ఉన్న రేణుకమ్మకి చాలా మంది కొడుకులు. లైక్ అంటే మీ టిక్ టాక్ లో 8 లక్షల మంది ఫాలోవర్స్, అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు 50,000 మంది ఫాలోవర్స్, అందరూ ఒక కొడుకులు అయిపోయారు. మనసులో మీకు ఒక బాధ ఉంది ఏంటంటే సొంత తమ్ముడే దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆయన కొంచెం డ్రింక్ తాగుట్లా ఇప్పుడు 2 ఏళ్ళు ఆయన పోతలేను, మారతలేడు కదా. అందరిలాగా మంచిగా ఉండాలి. నేను ఒక్కరికి చెప్పేదాన్ని ఒక 10 మందికి. నేను ఇంట్లో మా తమ్ముడిని చెప్పినా కూడా మారతలేడు కదా అని మనసు ఇరిగిపోయింది నాకు. ఇక అందుకోసం ఇప్పుడు 2 సంవత్సరాలే నేను రాఖీ కడతలేను తమ్మునికి. రాఖీ కడతలేదు అంటే తమ్ముడు బిజీ ఉన్నా ఏది ఉన్నా సరే మనకు ఒక రాఖీ పండుగ ఉంటది. సో ఆ పండుగ రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ తమ్ముళ్ళకి రాఖీ కట్టాలని కోరుకుంటారు చాలా. అది అమ్మ నాన్న ఇచ్చిన బంధం, అది రక్త సంబంధం. అన్న చెల్లెలు గాని అక్క తమ్ముడు గాని, అమ్మ నాన్న తర్వాత తమ్ముడు అక్కే అన్న. ఆ బంధం చాలా పవిత్రమైంది. అలాంటి బంధానికి దూరంగా ఉన్నా. ఇప్పుడు 2 ఏళ్ళే తమ్మునికి నేను దూరంగా ఉండి. ఎప్పుడు రాఖీ ఎప్పుడు కట్టినావు? 2 సంవత్సరాల ఇప్పుడు నేను కట్టక. 2 సంవత్సరాలు ఈ సంవత్సరంతో 3వ సంవత్సరం నేను కట్టక. అంటే ఎందుకు తమ్ముడు మన ఇష్యూ అని కాదు కానీ అందరిలాగా ఇప్పుడు అందరు తమ్ముడు మా చిన్న కొడుకులు అందరు మంచిగా బతుకుతారు. నువ్వు ఈ తాగుడుకు బానిసాయి. అమ్మ ఇప్పుడు అమ్మను మనం కూకుండా పెట్టి సాదే లెక్క. అమ్మ మనందరికి సేవలు చేసింది. అమ్మే లేకుంటే ఈరోజు మనం లేవు కదా భూమి మీద. నాన్న లేడు. నాన్న లేనందుకు
అమ్మ అప్పుడంతా కష్టపడి దెబ్బలు పడి మనల్ని సాది పెద్ద చేసింది కదా, అమ్మకి ఇచ్చారు, మనం ఏమి ఇస్తున్నాం అమ్మకు? అమ్మకు మనశ్శాంతిని కూడా ఇయ్యలేదు కదా నువ్వు. నీకోసమే నా ఒక్క కొడుకు అని ప్రాణాలు ఇడుచుకునేది. అలాంటి అమ్మకు నువ్వేమి ఇచ్చినావు? నువ్వు చెప్పు తింటలేవు, మారతలేకపోతే ఏమైనా తాగుడు సోపతులు పట్టి చెడిపోయిండు. దాదాపు 20-30 లక్షలు నాశనం చేసిండు. అమ్మ కష్టపడి సంపాదించింది. అమ్మ నాన్న చనిపోగా గుంట భూమి కూడా లేదు, ఓన్లీ మా చిన్న ఆయన భూమిలో ఇల్లు కట్టుకున్నది. అమ్మ ఇల్లు కట్టుకొని హోటల్ నడిపించుకున్నది. ఆ భూమి అమ్మ కష్టపడి 1,80,000 కొనుక్కున్నది. ఆ భూమి 2 గుంటల భూమి, అదే భూమి మమ్మల్ని సాదుకుంటే ఆ భూమి మళ్ళా కొనుక్కొని అదే భూమిలో నా పేరు విన, నాన్న లేడు కదా మమ్మీకి, ఇంటికి నేనే పెద్ద బిడ్డ కదా, నా పేరు విన్న ముగ్గోసి ఇల్లు కట్టింది, బంగ్లా కట్టింది. ముంగట హోటలు 3 రూములు, మంద అమ్ముతారు, హోటల్ అన్ని చేస్తుంది అమ్మ. మస్తు గిరాకీ. అక్కడ గౌరెడ్డి పాటల అమ్మదే బాగా పేరు. హోటల్ విజయ్ అంటే చాలా ఫేమస్. ఆ ముద్దగారెలు రుబ్బి చేపిస్తుంది అమ్మ ఇప్పటికి. ఇంకా చాలా బాగుంది. అంత కష్టపడ్డ అమ్మకు నువ్వేమి ఇచ్చినావు? ఆమెకు మనశ్శాంతిని కూడా ఇస్తలేవు. ఇప్పుడు ఆమె ఆ సాత కాకుండా అయిపోయింది అని నాకే బాధ అనిపించి, ఇక మా అమ్మను బాధ పెట్టే తమ్ముడు నాకు అని నేను 2 ఏళ్ళు కడతలేను. అది నా బాధ. అమ్మను మంచిగా చూసుకుంటలేడని నేను తమ్ముతోనే ఎక్కువ మాట్లాడతలేను. అంటే ఎంత మాట్లాడకపోయినా గుర్తొస్తూ వస్తుంది కదా, కంపల్సరీ వస్తుంది. అప్పుడప్పుడు మాట్లాడతా, కానీ రాఖీ ఎక్కే పోతలేను. మాట్లాడతా, అప్పుడప్పుడు మాట్లాడతా. ఇలా ఉండాలిరా అలా ఉండాలంటే అక్క అయిపోయా, జరిగిన రోజులు అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం మారిండు. ఇప్పుడు అన్ని కోల్పోయినాక మార్త లాభమైంది. ఇప్పుడు అమ్మ సాత కాకుండా అయిపోయా. 20-30 లక్షలు అమ్మ కష్టం పడి సంపాదించిన అన్ని కథం చేస్తే సోపతులు బట్టి. అమ్మ వీని పుస్తలు తాడు కూడా అమ్మి బండి కొనిచ్చింది మమ్మీ. నాన్న చనిపోగా ఏం లేదు మమ్మీ చేతిలో. ఇందరిని సాదుకుంటా, నిన్ను పెద్ద చేసి నీకు చదువు చెప్పించి, నీకు బండి అంటే ఈ బండి అంటే ఈ బండి, కంప్యూటర్ అంటే కంప్యూటర్, నా కొడుకు మంచిగా చదువుకోవాలి అని అంటే సోపతులు బట్టి చెడిపోయాడు. సోపతులే బాగా. నీకేంద్రం మీ అమ్మ మస్తు సంపాదిస్తుంది, హోటల్ పని చేసుకుంటుంది ఇది అంటే కథం చదువు కానిపోయేది. సోపతులు బట్టి బాగా అది అయిపోయాడు మా తమ్ముడు. మంచోడు, చిల్లర అలవాట్లు ఏమి ఒక తాగుడు సోపతి తప్పించి ఏది లేదు మా తమ్ముడు. తమ్మునికి దూరం అయ్యి ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నాడు, కానీ అన్ని కోల్పోయాడు తమ్ముడు. ఒకసారి మీ తమ్ముతో మాట్లాడదాం. ఒకసారి మాట్లాడదాం. ఒకసారి మీ కాల్ నుంచి ఒకసారి మీ తమ్మునికి కాల్ చేయాలి ఒకసారి. ఎందుకంటే ఇప్పటికన్నా వాడు మంచిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటా. నమ్మకు తోడు తమ్ముడే కదా. అవును. సో అంటే ఇంత ధైర్యంగా ఉన్న రేణుకమ్మ, సో ఇంతమంది లైక్ అభిమానులు కానీ ఇక్కడ సొంత కొడుకుల్లాగా, ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చినాక కూడా ఇప్పుడు నాతో వీడియో కాల్ మాట్లాడారు ఒకరు, అంటే హైదరాబాద్కి సంబంధించింది టిక్టాక్ లో ఫ్రెండ్ అని చెప్పి. సో ఒకసారి మీ సొంత తమ్ముతో మాట్లాడదామా? ఎందుకంటే నువ్వు మిస్ అవుతున్నావు ఆల్రెడీ, నీ బాధ తెలుస్తుంది. ఇంటికి పెద్ద నువ్వే, 2 చెల్లెళ్ళు 1 తమ్ముడు, ఎంతో అనుకున్న తమ్ముడు కూడా చేజారిపోయిండు. సో 2 సంవత్సరాలు అవుతుంది అంటున్నావు రాఖీ కట్టక. ఒకసారి మాట్లాడదాం తమ్ముతో. మాట్లాడదాం. ఎప్పుడు మాట్లాడినా కాల్ చివరిగా మీ తమ్ముతో? చాలా రోజులు అవుతుంది, దాదాపు 2-3 నెలలు అవుతుంది. ఓకే, మరి ఈసారి కడతావా రాఖీ? కడతా కంపల్సరీ. ఈసారి మాత్రం మారిండు మీ తమ్ముడు అయితే? ఇప్పుడు మారిండు, సగానికి సగం మారిండు. ఓకే, ఒకసారి కాల్ చేయండి, మాట్లాడదాం ఒకసారి. అయ్యో మాట్లాడు. హలో అన్న, నమస్తే అన్న. మీ అక్క ఇంటర్వ్యూలో ఉంది. ఇంటర్వ్యూలో ఉన్నామన్నా, ఇంటర్వ్యూ లైవ్ లో కాల్ చేశాను నేను. ఓకే, అదే అక్క బాధపడుతుంది. తమ్ముడుకి రాఖీ కట్టక 2 సంవత్సరాలు అవుతుంది, గుర్తొస్తుండు తమ్ముడు అని చెప్పి. ఏమైందన్న మరి నీకు ఎప్పుడు అనిపించలేదా అరే ఈ రాఖీల పండుగకి అక్క వస్తే బాగుండు అని? ఒప్పుకుంటున్నావు అయితే? అంటే నా మిస్టేక్ ఉంది కదా. అంటే ఎలాంటి మిస్టేక్? మంచిగా మారుదామని చేద్దామని బాగుండే, కానీ నేనే ఇలా పట్టించుకోకుండా దూరం డ్రింకింగ్ అలవాటు అయింది. అదే చెప్తుంది అక్క, ఎందుకంటే కష్టపడి ఇంట్లో పెంచినారు,
అమ్మ ఎప్పటి నుంచో హోటల్ వర్క్ చేస్తుంది, కానీ తమ్ముడు ఒక్కడే మాకు బాధ ఉందని చెప్పి కూడా మీ సిస్టర్ మీ అక్క చెప్తూ ఉంది. మరి సో మరి మిస్ కాలేదా 2 రాఖీల పండగకి? 2 రాఖీల పండగకి మీ అక్కని మిస్ అయినావా అంటున్నా? మిస్ అయినా అన్న. ఇక నేను సుతం అక్క తెలుసు మాట్లాడుతాం బంద్ చేసిన. ఎందుకు బంద్ చేసినావు? అక్కతో మాట్లాడదాం అంటే ఫోన్ మాట్లాడతా. హలో ఫోన్ మాట్లాడతానా? ఫోన్ మాట్లాడతానా? ఒక నిమిషం. హలో హలో బ్రదర్, ఒకసారి మరి ఈ రాఖీల పండగ కన్నా మీ అక్క వస్తుంది అనుకుంటున్నావా? అనుకుంటున్నా 100%. వస్తుందా మరి మీ అక్క? వస్తుంది. ఒకసారి మాట్లాడు, ఒకసారి మీ అక్కతో మాట్లాడు. మరి ఒకసారి మాట్లాడు. తమ్ముడు బాధపడక, మంచిగా ఉండు, మంచిగా మారు, అందరిలాగా ఉండాలి. ఓకే అక్క. మంచిగా ఉండు, అవ్వను మంచిగా చూసుకో. అదే గతం ఇప్పుడు మారి మంచి పేరు తెచ్చుకో, మంచిగా ఉండు. మళ్ళీ జన్మ ఎత్తలేం కదా తమ్ముడు, ఈ జన్మల్లే కష్టాలు సుఖాలు. తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరు. నువ్వేం లంగవు కాదు, దొంగవు కాదు. ఒక నీకు తాగుడు అలవాటే ఉన్నది, ఆ తాగుడు సగానికి సగం మారినవు. ఇప్పుడు ఇంకా మారాలి, నువ్వు మంచిగా ఉండాలి, అవ్వని మంచిగా చూసుకో. నేను వస్తా ఈసారి రాఖీల పండుగకి వస్తావా అని చెప్పి అనుకుంటున్నాను. మీ తమ్ముడు మరి పోతావా? వస్తా తమ్ముడు. ఓకే అక్క, మీరు రావాలి. మీరు రాకపోతే నేను చూస్తాను. సరే ఓకే తమ్ముడు. ఓకే బాయ్. రైట్, ఇప్పుడు మారినట్టు మీ తమ్ముడు. ఆయన చెప్తున్నావు తప్పు నాదే, నేనే తాగుడికి బానిసాయి, నేను ఫ్యామిలీని పట్టించుకోవడం కూడా బంద్ చేసిన అని చెప్పి. సో మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా 1 వీక్ ఉంది, 3-4 డేస్ కూడా రాఖీ పండుగ లేదు. సో మరి ఈసారి వెళ్తున్నావా రాఖీ పండుగకి? కంపల్సరీ వెళ్తా, పక్కా అంటావు? పక్క వెళ్తా. మాకు వీడియోస్ కూడా పంపిస్తావా? పంపిస్తా. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే చాలా రోజులు తమ్ముడు తర్వాత ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే సొంత తమ్ముతో మాట్లాడడం ఇవన్నీ చాలా అదృష్టం కావాలి కదా. ఇప్పుడు పరాయాలతోని ఎంతో ప్రేమ పెంచుకుంటాం, కానీ మన రక్త సంబంధానికి మించింది ఉండదు కదా అని చెప్పినా కదా వస్తా అని. తమ్ముడు కూడా చాలా సంతోషపడుతున్నట్టు, చాలా సంతోషపడుతుండే. ఎందుకంటే భయపడతాడు, నేను అక్క చెప్పినట్టు వినకపోతే జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటే అని మాటే బంద్ చేసిండే. తిడతా కదా, కోప్పడతా. అందరు మంచిగా ఉంటారు, తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ తప్పును సరిదిద్దుకొని మంచిగా బతకాలి కదా. ఇక జీవితాంతం అలా తప్పులు చేసుకుంటా పోతే ఇక జీవితం ఎందుకు? ఇక అమ్మకు మంచి పేరు ఎప్పుడు తెస్తావు? కనీసం అమ్మ కుక్కిల పడే తందుకు వచ్చింది, అప్పుడన్నా నువ్వు మంచిగా అరుచుకోవాలి కదా కన్నందుకు అని అట్లా కోప్పడతా. అందుకోసం నాకు ఫోన్ చేయడు, నేను చేస్తేనే మాట్లాడతాడు. ఇవన్నీ కోటింగ్ ఇస్తుంది, తిడుతుంది అని. ఇప్పుడు 2-3 నెలలే మాట్లాడక, ఇయ్యాలనే ఫస్ట్ ఒకటి ఏడ్చినావు. తమ్ముడు ఫోన్ రాగానే అన్ని మర్చిపోయి. ఎంతైనా తమ్ముడు కదా, వాడు ఏం పెట్టినా పెట్టకుండా నా తమ్ముడు నా రక్త సంబంధం కదా. రక్త సంబంధం వేరే ఉంటది కదా, వాళ్ళు ఏం పెట్టినా పెట్టకుండా రక్త సంబంధం వేరే. అమ్మ కడుపులో పుట్టినాం కదా అందరం, ఆ బంధం వేరే ఉంటది. ఓకే, అంటే నీ తమ్ముడు పక్కన పెడితే సో ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు నీకు. సో మీరు వస్తుంటే కూడా సెల్ఫీలు దిగారు బస్సులో, ఇప్పటిదాకా కింద కూడా సెల్ఫీలు దిగారు అని చెప్పి నేను ఇప్పుడు వీడియో కాల్ కూడా మాట్లాడినా. మరి ఆ తమ్ముళ్ళతో ఎట్లుంటది అనుబంధం? ఎక్కువ కొడుకులే ఉన్నారు, తమ్ముళ్ళు లేరు. కొడుకులే ఉన్నారు, అందరు కొడుకులు బిడ్డలే ఉన్నారు నాకు. ఏమంటూ ఉంటారు వాళ్ళు? మంచిగా మాట్లాడుతుంది అమ్మ, ఫ్యామిలీ గురించి చెప్పుద్ది. మా తల్లి ఎట్లా చెప్పుద్ది, ఈ అమ్మ కూడా అలాగనే చెప్పుద్ది అని చాలా మందికి అలాగనే భావిస్తారు, సొంత అమ్మలాగానే భావిస్తారు. ఇప్పటి వరకు నేను టిక్ టాక్ లో ఉన్నప్పుడు 2 సార్లు వచ్చిన హైదరాబాద్కు 2 సార్లు 3 సార్లు వచ్చిన. ఇప్పుడు ఇన్స్టా స్టార్ట్ చేసి సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు దాదాపు 2-3 సార్లు వచ్చిన. ఎప్పుడు వచ్చినా మా సొంత ఫ్యామిలీలకు పోను, వీళ్ళ నాకు పరిచయమైన బిడ్డలు ఇళ్ళకే పోతా. అలా వాళ్ళ అమ్మల కన్నా ఎక్కువ చూసుకుంటారు నన్ను. మళ్ళీ నేను ఇంటికి పోయాక ఫోన్ చేస్తారు బిడ్డలు. చాలా బంధం ఏర్పడ్డది నాకు. ఒక టిక్ టాక్ మంచి గుర్తింపు, ఇప్పుడు మళ్ళీ ఇన్స్టా నాకు ఒక మంచి గుర్తింపు ఇచ్చింది నాకు అమ్మ. అంటే టిక్ టాక్ లో చూసుకుంటే రేణుకమ్మ అంటే 8 లక్షల మంది ఫాలోవర్స్. ఆ ప్రేమ అలాగనే కంటిన్యూ ఉన్నది నాకు. ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు మూర్ఖులు, అవన్నీ మనం పట్టించుకోం కదా. ఇప్పుడు గంత మందిలో 1-2 ఉండరా?
ఇప్పుడు మంచిగా ఎదుగుతా అంటే చెడగొట్టాలని ఉంటారు కదా. రైట్, అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీరు చేస్తున్న ఓన్ వాయిస్ కామెంట్ ఎప్పుడైనా చదివారా మీరు కింద? మా పిల్లలు చదువుతారు, నాకు ఫాలోవర్స్లు కూడా అమ్మ ఏదన్నా చెడేస్తే కూడా అమ్మ ఇది ఇట్లా వచ్చిందని చెప్తారు, వాళ్ళకు జవాబు మళ్ళీ పెడతారు. కానీ ఎప్పుడు నాకు కామెంట్ చెడు రాలేదు బిడ్డ, ఇప్పటికి రాలేదు, ఎప్పటికి రాలేదు. నన్ను ఇప్పటి వరకు ఒక్కరు కూడా ట్రోల్ చేయలేదు, ఒక్కరు చెడు కామెంట్ పెట్టలేదు. ఎందుకంటే నేను అలాగనే కంటిన్యూ, అప్పుడు ఎట్లా ఉన్నాను అమ్మను, ఇప్పుడు కూడా అలాగనే ఉన్నా, బయట అలాగనే ఉంటా, టిక్ టాక్ లో కానీ ఇన్స్టాలో కానీ అమ్మ అలాగనే ఉంటా, మారా. ఎందుకంటే అమ్మను కదా, అమ్మ మారిపోతే పిల్లలు కూడా మారిపోతారు. మరి తల్లి ఊపిరి ఆగిపోయేంత వరకు పిల్లల విన్న ప్రేమ, తల్లి ప్రేమే ముఖ్యం ఎక్కువ. అంటే మీరు వీడియోస్ చేస్తూ ఉంటారు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఎక్కడ ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటా అంటారు కదా. అసలు మీ కుటుంబంలో గానీ చుట్టుపక్కల వాళ్ళు గానీ, అది ఎందుకు ఇలా రీల్స్ చేస్తున్నావు, ఏం అవసరము నీకు, ఇంత ఏజ్ ఉంది, మంచిగా తిని పండుకోక చేసుడు ఎందుకు ఇవన్నీ? టిక్ టాక్ లో చాలా మంది అనేవారు, ఇట్లా బయటికి వెళ్ళినా కూడా ఆమె టిక్ టాక్ చేస్తుంది, అట్లా మాట్లాడుతుంది, ఆమెతో మాట్లాడద్దు, అందరికి కనబడతాం, మన ఏదో వాళ్ళ దొంగతనం ఏమో చేసినట్టు ఆమెతో మాట్లాడద్దు, ఆమె టిక్ టాక్ సెల్లులలో వస్తుంది, గట్లా కనబడితే మన వాళ్ళు పేర్లు పెడతారు అని అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు ఒకరికొకరు అనుకుంటే ఒక్కరన్నా నాతో చెప్పేవారు కదా, కానీ నేను అవి పట్టించుకోపోదు, అస్సలు పట్టించుకోపోదు అనేవారు. ఇప్పుడు కూడా ఇన్స్టా అలా కూడా అమ్మ బాగా కొటేషన్లు చెప్పుద్ది, అందరితో మాట్లాడుతుంది అని ఇప్పుడు అంటారు, సంబరపడతారు. అప్పుడు అనేవారు టిక్ టాక్ ఉన్నప్పుడు, ఆమె వీడియోలు మాట్లాడుతుంది, అందరు సెల్లులలో వస్తాయి, మనం మాట్లాడితే ఎట్లా మన వాళ్ళు ఏమన్నా పేర్లు పెడతారు అట్లా అని కొందరు దూరం దూరం ఉండేది. అప్పుడు తెలియదు కదా లోకే జ్ఞానం కొందరికి. ఎంతవరకు చదువుకున్నావు? నేను చదువుకోలే, బాలశిక్ష, అప్పుడు బాలశిక్ష. ఈ చిన్నప్పుడు స్టోరీ చెప్తే ఇది ఓడవది అంటే, అప్పుడు నాన్న అంతా తాగినా కూడా నన్ను బడికి పంపించిండు, కానీ నేనే అప్పుడు మా ఫ్రెండ్స్ అందరం ముంగట కూర్చుండేది, కూకుంటే పెద్దపల్లి టీచర్ ఆమె, మా ఫ్రెండ్ ఏం చేసేది నా మీద చూసుకుంటే రాస్తుంది రేణుకా అని టీచర్కి చెప్పింది. అప్పుడు కట్టె పలకలు కదా, ఆయన అప్పుడు ఈత బరిగలు కత్తం నువ్వు చూసుకుంటా రాస్తావా అని ఆ పలక కింద పెట్టిపించింది, 2 చేతులు పట్టిన వాళ్ళే మస్తు కొట్టింది, ఎర్రగా రక్తం లెక్క అతలు వచ్చినాయి. ఇక నన్ను కొట్టిస్తావు, అసలు నేను ఆమెను చూడనే లేదు. నాకు చిన్నప్పటి నుంచి అబద్ధం అంటే నచ్చది, నా ప్రాణం పోయినా మంచిదే, దేనికైనా సిద్ధంగా ఉంటా, కానీ అబద్ధం ఆడితే నచ్చది. ఇక కథ నేను చూడకు, నేను ఇట్లా రాసుకుంటానా అనుకుంటా, అవ మేడం చూసుకుంటా రాత్తంద్రి అని కని చెప్పగానే ఆమెను గట్లా కొట్టింది. కొట్టగానే కథ అదే పలక అందుకున్నానా, నెత్తి వింకెలు కొట్టేసిన. నా ఫ్రెండ్ నావిన చెప్పింది కదా అబద్ధం, కొట్టేసి ఇక అక్కడ ఉంటేనా పోయి ఎస్సీలలో పడ్డా నేను. అప్పుడు ఇక అన్ని అప్పుడు వేరే ఉంటాయి కదా, అప్పుడు వెనకట పోయి అక్కడ పడ్డా. మాకు ఓటర్లకు ఛాయ్ తాగేందుకు వాళ్ళ ఇల్లు వస్తారు కదా, అందులో ఎస్సీ క్యాండిడేట్ ఒక ఆయన మా నాన్నకు కొడుక అని పిలుస్తాడు, నేను తాత అంట, వాళ్ళ ఇంట్లో దాగుంటే కూడా నాన్న తీసుకొచ్చి నువ్వు ఆమెను తల వలగొట్టినావు, రక్తం కారుతుంది, నువ్వు బడికి పోవద్దు ఏం పోవద్దని ఎండలో నన్ను కట్టేసి కారపొడి పోసి కొట్టిండు. కథ ఇక నాకు ఆ బడద్దు, నాకు ఆ చదువుకొక్క దండం, అందరికి దండం పెట్టిన, చదువు పని చేసిన, బాలశిక్ష పట్టినప్పుడు. అది నా చదువు మ్యాటర్, పని చేసిన. అప్పుడు నైట్ బయటకు కూడా పోయేది, కానీ ఇక నాకు ఇక ఈ పనికి అలవాటు పడ్డా కదా, ఇక అందుకోసం ఇక చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా అప్పుడే మన తిరిగింది నాకు. అదే అమ్మ స్టోరు. కొడుకులో బిడ్డలా? ఒక కొడుకు ఒక బిడ్డ. పంపిస్తున్నావు మరి స్కూల్ కి? నా పిల్లలకు మ్యారేజ్ అయింది, పెళ్లిళ్ళు అయిపోయినాయి. నా బిడ్డ ఫస్ట్ ఇయర్ చదివింది, నా కొడుకు 12 చదివిండు. కొడుకులు కూడా పెంచినావు, పెళ్లిళ్ళు చేసినావు, అన్ని కష్టాలు పడ్డా, అది అన్ని అయిపోయినాయి. మనవరాలు కూడా. నా కొడుకు బిడ్డ
పెద్ద కుటుంబమే. నాది పెద్ద కుటుంబం. నా బిడ్డకి 2 కూతుర్లు. ఇక అంత సెటిల్ అయిపోయింది. ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా రీల్స్ చేసుకో. ఇవన్నీ కష్టాలు బాధలు అన్ని బిడ్డలకు కొడుకులకు చెప్పుకుంటా హ్యాపీగా మాట్లాడుకుంటా ఉంటున్నా. ఓకే, సో ఇది పక్కన పెడితే నీకు ఇష్టమైన హీరో ఎవరు? చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాగార్జున సార్ అంటే. నాగార్జున ఇష్టం. నాగార్జున అంటే ఇష్టం. ఏ సినిమాకి ఇష్టం నీకు? అది శివ సినిమా. శివ అప్పుడు చైన్ ఏమో కానీ అలా వంటింట్లో వాడతారు కదా, సరే సార్లు సార్ ఆ పాట అంటే బాగా ఇష్టం నాకు. పాటలు కూడా వాడతావు? నేను వాడా. అభిమానం సార్ అంటే నాకు చాలా అభిమానం చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా బాబాయ్ సేమ్ నాగార్జున లాగానే తయారయ్యేది. అప్పటి నుంచి నేను అలాగనే కనిపెట్టేది. మళ్ళీ ఈ నాగార్జున సారు చాలా ప్రేమతో మాట్లాడతాడు. మనసులో ఏదన్నా బాధలు ఉన్నా కూడా ఆయన మాటలకు నవ్వుతూ, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా ఆ సార్ కూడా అలాగనే. ప్రతి ఇంటికి బాధలు ఉంటాయి, మనసులో ఎన్ని బాధలు ఉన్నా నవ్వుతూ ఉండాలి. అట్లున్నప్పుడే మనకు సంతోషం అన్నది ఉంటది. కొంచెం నేను కలవలే, అదే నా కోరిక. కలవాలని కోరిక నాకు. కలవాలే, వాళ్ళ ఫ్యామిలీతో ఒక ఫోటో దిగాలి. వాళ్ళ కొడుకు సినిమా తీసిన, నాగార్జున సార్ సినిమా తీసిన ఒక అమ్మ పాత్ర ఇవ్వాలన్న కోరిక అంతే. నటించాలి అని చిన్న కోరిక అంతే, ఏం లేదు. బిగ్ బాస్ పోవాలి ఇవి అన్నీ ఏం లేదు నాకు. కానీ మనసులో ఉన్నట్టుంది ఉంటాయి కదా, ఉంటది కానీ అన్ని జరుగుతాయా? ఉందా పోవాలని? ఉంటది ఉంది కానీ అన్ని ఇట్లా జరుగుతాయా? సరే, ఇదే వీడియో నాగార్జున గారు గానీ లేకుంటే బిగ్ బాస్ కి సంబంధించిన వ్యక్తులు గానీ మా టీవీ గానీ సో వాళ్ళు చూస్తే వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు? వాళ్ళకి చెప్పాలంటే ఇది చెప్తున్నా కదా, నాకు ఇష్టం నాగార్జున సార్ అంటే. ఆయన ఫ్యామిలీతోని ఒక సెల్ఫీ ఫోటో దిగాలి, వాళ్ళ ఫ్యామిలీతో అమ్మ పాత్ర వాళ్ళ సినిమా తీస్తే అందులో నటించాలి, థియేటర్లో కనవాలి. ఆ చిన్నప్పటి కోరిక నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. నాకు ఇష్టమైన ఎల్లవ తల్లి శివయ్యని కోరుకుంటున్నా. బిగ్ బాస్ అంటే అన్ని కోరుకుంటా, అన్ని ఇస్తాడా దేవుడు. అది ఇక్కడ రాసి పెట్టాలి. నాన్ వెజ్ ఎక్కువ ఉండదంట. మరి నాన్ వెజ్ లేకుండా మనం తెలంగాణలో కదా, మన తెలంగాణలకు ముక్కలేంది ముక్క దిగదా అని అంటారు. కానీ అది లేకున్నా పర్వాలేదు, అభిమానం ఉన్నది కదా. మనం ఎప్పుడైనా తినేటియే కదా బిడ్డ. అంటే ఇప్పుడు ఊరంటే 10 మంది పలకరిస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటాం, బయట ఉంటాం. అందులో పోతే ఒక జైలు ఉన్నట్టు మరి ఉంటావు అందులో? ఎందుకుండం, వాళ్ళందరు లేరా మనసులో? నెక్స్ట్ మీకు ఇక సూపది కూడా కుమార్ ఆంటీ కూడా ఈసారి పోతుందని విన్నా నేను. మరి ఫ్రెండ్షిప్ చేసుకుంటావు అయితే? అంత అదృష్టం వస్తుందా నాకు? వస్తుంది అంటారా? చెప్పలేం, ట్రై చేయొచ్చు. అదృష్టం అంటే అది ఇక్కడ రాసి పెట్టాలి. డబ్బులని ముఖ్యం కాదు, మన ఫ్యామిలీ చూస్తుంది, ఎంతో కోట్ల మంది చూస్తారు. గేమ్స్ ఆడతావా మరి? ఎందుకు, మనకు సాతనైన గేమ్ నేను ఆడతా. నాకు డబ్బు ముఖ్యం కాదు. అక్కడ జనాలు నన్ను అమ్మ సాధించుకుంది, నాగార్జున సార్ తోని ఫోటో దిగుతా అన్నది, వాళ్ళ బిగ్ బాస్ కు పోయింది, వాళ్ళ ఫ్యామిలీతో ఒక సినిమా తీయాలనుకున్నది. అప్పుడు టిక్ టాక్ నుంచి ఉంది కదా నాకు ఈ కోరిక. సార్ తో ఫోటో దిగాలి, వాళ్ళ ఫ్యామిలీతో సినిమా ఫోటో కావాలి, ఫ్యామిలీ ఫోటో కావాలి. ఆ సార్కు ఒక అమ్మన ఏదో అత్తమ్మన ఆ క్యారెక్టర్ కావాలి. ఇందరు హీరోలలో ఆ హీరో అంటే నాకు ఎందుకు అభిమానం, ఆ చిన్నప్పటి నుంచి నాకు బుద్ధి వచ్చిన కాడ నుంచి 13-14 ఏళ్ళ కాడ నుంచి కలవాలి. అది బాగుంది నాకు. ఎందుకంటే నాకు కూడా గొప్ప కదా, మా ఫ్యామిలీలో కూడా సంబరపడతారు కదా. ఇంత టిక్ టాక్ నుంచి కష్టపడుకుంటా నాగార్జున సార్ను కలిసింది, ఫోటో దిగింది, ఒక చిన్న అవకాశం అయితే కూడా పోయింది అని అది ఎప్పటికీ జీవితాంతం గుర్తుండిపోద్ది మనకు. అది చాలు. ఎందుకంటే డబ్బు ఏ రకంగానైనా కష్టపడి సంపాదించుకుంటాం, అలాంటి అవకాశం చాలా మందికి దొరకది. అలాంటి అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఆ సార్తో కలవడమే నాకు చాలా అదృష్టం. నాగార్జున సార్ అంటే చాలా చాలా ఇష్టం. ఆ దేవుడు ఏమో చెప్పలే, మన వీడియో చూడొచ్చు
చూడాలనే కోరుకుంటున్నా. నాకు చాలా కష్టాలు పడి ఇప్పటి వరకు ఇలా అందరి ముందు నవ్వుతూ ఉంటున్నా. అంటే నా గతం ఎలాంటిదో ఆ సార్ కూడా చూడాలి, చూసి నా బాధను అర్థం చేసుకొని నేను కలిసే ప్రయత్నం ఆ దేవుడు చేయాలని కోరుకుంటున్నా. ఓకే, సో నాగార్జున గారు అంటే ఇష్టం, కలవాలని కోరుకుంటున్నారు. ఇది పక్కన పెడితే అమ్మా, అంటే అప్పటి ప్రేమలు ఇప్పటి ప్రేమలు నువ్వు చూసే ఉంటావు. సో అప్పుడు ప్రేమ ఎట్లుండే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ప్రేమ ఏ విధంగా ఉంది? అప్పటి ప్రేమ చాలా సత్యమైన ప్రేమ. ఒక్కరికొక్కరు ప్రాణం ఇచ్చుకునేటోళ్ళు, ఒకరు తినకుంటే ఒకరు తినకపోయేది. అప్పటి ప్రేమ చాలా పవిత్రమైన ప్రేమ నాన్న. ఇప్పుడు ఏమున్నది, ఉతుత ప్రేమ ఇది, అట్టి పెదల ప్రేమ ఇది. పెదల పైందే, మనసు నుంచి వచ్చే ప్రేమ కాదు. మనసు నుంచి వచ్చే ప్రేమ చాలా తక్కువ ఉంది, చారణ మందం మాత్రమే ఉంది. అప్పటి ప్రేమ చాలా గొప్పది కదా నాన్న. ఒకరిని ప్రేమించినామంటే వాళ్ళతోనే ఉండేది. మరి ఇప్పుడు ఇప్పుడు ఒక్కలే ఎక్కడిది, ఈ అటు ఎటు పోయిందంటే ఇంకోళ్ళు అటు ఎటు పోయిందంటే ఇక ఇటు ఇటు చెప్పుడే అటు అటు చెప్పుడే, ఇటు ఫోన్ పెట్టేసి మళ్ళీ అటు మాట్లాడు, మోసపోవడం, తర్వాత బాధపడడం, ఆలోచించకుండా పొరపాట్లు చేస్తారు, బాధపడతారు. అలా మోసపోయిన వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే ప్రేమించి మోసపోయిన వాళ్ళకి. అందుకోసమే నేను ఒకటే చెప్తా, ఇప్పటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, అబ్బాయిలు మోసపోతున్నారు, అమ్మాయిలు మోసపోతున్నారు. కానీ మనం ఒక అడుగు ముందేసేటప్పుడు ఆలోచించి అడుగేయాలి. మంచిగా చెడ అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుపడతాం. ఆలోచించకుండా అడిగేస్తే అది ముండ్ల వినబడచ్చు, బురదల పడచ్చు. అవన్నీ తట్టుకునే శక్తి ఉంటే ముందు అడిగేయాలి. అది నేను చెప్పేది. ఎప్పుడు కానీ ఆలోచించకుండా 5 నిమిషాలు 10 నిమిషాల సుఖం కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనం చేసుకున్నాడు. ఇటు తల్లిదండ్రి బాధపడడం, వాళ్ళకు వాళ్ళు ఏదో విధంగా కుంగిపో ఏడవడం, కోల్పోయింది మనం తిరిగి సంపాదించుకోలేము కదా నాన్న. అసొంటిది మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జీవితాంతం ఉండాలి, మనకు సాతనైనన్ని రోజులు ఆ ప్రేమను కాపాడుకోవాలి. అలాంటి ప్రేమనే ఎంచుకోవాలి. ఈ అక్కర్రాని 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక్కరోజు 2 నెలల ప్రేమ అది ప్రేమ కాదు. అది అవసరాన్ని బట్టి వాడుకునే ప్రేమ బిడ్డ. కానీ పిల్లలకు ఏర్పడతలేదు, తర్వాత బాధపడతారు. అనుభవించినాక అన్ని కోల్పోయినాక చాలా బాధపడతారు. అప్పుడు ఎంత దానిలో అన్నా కోల్పోయింది తిరిగి సంపాదించుకోలేము కదా. అటు అమ్మ నాన్న బాధపడతారు, ఇటు నీ జీవితం నాశనం అయింది. అందుకోసమే ఎప్పుడు కానీ తప్పుడు పనులు చేసేటప్పుడు ఆలోచించాలి. అది జీవితాంతం మనకు ఎంబడి ఉండే ప్రేమ అయితేనే తప్పుడు అడుగు వేయాలి, లేదంటే ఎంచుకోవాలి, దూరంగా ఉండాలి. మనకేమన్నా మనసులో కోరికలు ఉంటే అమ్మ నాన్నకు చెప్పాలి, వాళ్ళకి నచ్చిన అబ్బాయికి ఇస్తారు, చేస్తారు. నచ్చిన ప్రేమించినానంటే ఒప్పుకోరు. ఇక ఎందుకు ఒప్పుకోరు నాన్న? మంచి అమ్మ నాన్న కూడా కొందరు ఉంటారు, అందరు ఒక్క తీరు ఉండరు కదా నాన్న. అమ్మ నేను అబ్బాయిని ప్రేమించిన అని ఇంట్లో చెప్పాలి, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుకోవాలి, ధైర్యం విడిచి చెప్తే అర్థం చేసుకుంటారు. పిల్లగాని గురించి అన్ని ఎంక్వైరీ చేస్తారు, మంచిగా చెడా. అప్పుడు నీ ప్రేమను కాపాడుకునే దానివైతావు, కాపాడుకున్నవైతావు. అమ్మాయి గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. నలుగుట్ల పెళ్ళి అయితే జీవితాంతం ఉంటది. కానీ నీకు నువ్వే దండలు మార్చుకొని 5 నెలలు అయితే సుఖపడి కదా, వాడి కోపం వచ్చినా నువ్వే పోతావు, నీ కోపం వచ్చినా నువ్వే పోతావు. అంతే కదా, అది వేస్ట్. అందుకోసమే దయచేసి ఇప్పటి పిల్లలకు మాత్రం చెప్తున్నా, అమ్మ నాన్నకు తెలియకుండా ఎలాంటి పొరపాట్లు చేయకండి. మేము కొండంత ఆశలు పెట్టుకొని ఎంతో కష్టపడి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని మిమ్మల్ని చదివిస్తుండ్రు. మీరు హాస్టల్లో కనిపోయి వాళ్ళు చెప్పినాక మీరు జీవితాలను నాశనం చేసుకోవడం, మీ బతుకులు ఆగం చేసుకోకండి బిడ్డలు. మీ ఆలోచన, మీ గుండె ధైర్యం, మీరు ఏది చెప్తే అది చేయకండి. ఒక్కొక్కసారి ఆలోచించండి. అప్పుడు ఉరుకులాడి ఏదో ఆవేశంలో చేస్తే తర్వాత మీ జీవితాలు నాశనం అయింది. చాలా ఆలోచించి పనులు చేసుకోండి బిడ్డ. ఇలాంటి తప్పుడు పనులు చేసి బాధపడకండి, అది మళ్ళీ తిరిగి రాదు కదా నాన్న. అందుకోసమే అలాంటి పొరపాట్లు చేయొద్దని కోరుకుంటాను. మీ అమ్మగా చెప్తున్నా, రేణుకమ్మ. చివరిగా నీ ఫాలోవర్స్, మీ 8 లక్షల ఫాలోవర్స్, అలాగే 50,000 మంది ఫాలోవర్స్ ఏం చెప్తావు వాళ్ళందరికీ? వాళ్ళందరికీ ఏం చెప్తా, నా బిడ్డలు కొడుకులు అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మన చేసే పని కరెక్ట్ ఉంచుకోవాలి. ఏదన్నా పొరపాట్లు చేసేటప్పుడు అనుకోకుండా పొరపాటు జరిగితే అది సర్దిద్దుకొని మళ్ళా కుటుంబంతో హ్యాపీగా ఉండాలి. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఎప్పుడు కానీ ఇంట్లో గెలవంది రచ్చ గెలితే ఆ జీవితానికి అర్థం ఉండేది.
కష్టాన్ని నమ్ముకోవాలి, గుండె ధైర్యాన్ని కాపాడుకోవాలి. గుండె ధైర్యమే మనకు కొండంత ఆయుధం. గుండె ధైర్యాన్ని కోల్పోకూడదు, ధైర్యంగా ఉండాలి. మనం కష్టం చేసి బతికినప్పుడు ఎవరికి భయపడద్దు. అది మనం ఒకరిని మోసం చేయనప్పుడు ఎవరికి ఎందుకు భయపడాలి? నలుగురు 4 రకాలు అనుకుంటారు. లోకం నరం లేని నాలుకే 4 దిక్కులు మాట్లాడతారు. పట్టించుకోవద్దు. మనం ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడద్దు అనుకున్న వాళ్ళంతా మనోళ్ళు అవుతారా? కారు కదా. మనం కొంచెం కష్టపడి ఎదుగుతా అంటే కూడా ఓర్వలేక నలుగురు 4 రకాలు అంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా గుండె ధైర్యంతో మన పని మనం చేసుకుంటూ మనం కుటుంబంతో హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ మన కుటుంబం ముఖ్యం. కుటుంబం తర్వాతనే ఎవరైనా. మన తల్లిదండ్రి, మన భార్య పిల్లలు, వాళ్ళ తర్వాతనే తోడబుట్టిన వాళ్ళు, ఇవన్నీ చూసుకున్నాకనే బయట ప్రేమ. మొత్తానికి అయితే కష్టపడాలి, ఏం మనసులో పెట్టుకోవద్దు, మన ధైర్యంగా ముందుకెళ్ళాలి. వీళ్ళు ఎవరో ఏమో అన్నారని వాళ్ళ మాటలు మైండ్ లో పెట్టుకుంటే మన చేసే పని కరెక్ట్ చెయ్యలేము. మైండ్ అంతా ఖరాబ్ అయిపోద్ది, అన్ని మర్చిపోతాం. లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోవద్దు అనని ఏమైతుంది, మొద్దుల మీద పడతాయా? పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. అమ్మ చూడు ఎన్ని కష్టాలు అనుభవించి ఈరోజు హ్యాపీగా ఉన్నా. ఇన్ని వేల లక్షల మందికి ఒక అమ్మగా అయినా నా గతం ఎంత కష్టంగా ఉన్నది. అలాంటి కష్టం ఏ ఆడపిల్లకు రావద్దు అని కోరుకుంటున్నా. ధైర్యంగా ఉండాలి, అమ్మలాగా, రేణుకమ్మలాగా ఉండాలి. నిజంగా సూపర్ అమ్మా. మీ లైఫ్ జర్నీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటికి ఒక పెద్దక్కలా ఉండి, సో 2 చెల్లెలని చదివించి, సో కుటుంబాన్ని, తమ్ముడు కూడా దూరం అయిండు, ఇంటికి దూరంగానే వెళ్ళినావు. నాన్న చిన్నప్పుడు చనిపోయాడు. సో అమ్మ కష్టంతోని అమ్మకు తోడుగా ఉండి సో ఈ స్థాయి దాకా తీసుకొచ్చి సో అందరినీ లైఫ్ సెట్ చేసినావు. సో ఈరోజు మన ఇంటర్వ్యూ ద్వారా కూడా మాట్లాడిన మీ తమ్ముతో కూడా అతను టోటలీ మారినా అని చెప్పాడు. సో ఈ రాఖీ పండుగకి ఈ అక్క కోసం మా తమ్ముడు అయితే వెయిట్ చేస్తా అని చెప్పిండు. సో మీరు వాడు వస్తాడు. ఓకే, తమ్ముడు వస్తాడు రారా అంటే. ఎందుకంటే ఇంటికాడ చాలా మంది అన్నయ్యలు ఉన్నారు, తమ్ముళ్ళు లేరు కానీ అన్నయ్యలు ఉన్నారు. ఇంటికి వచ్చి కట్టించుకోపోతారు. నా చేత కట్టడు వాళ్ళకి అదృష్టం. ఎందుకంటే మనకు అమ్మవారు వస్తుంది, ఇక నా చెయ్యి ఎల్లగు తలగాలి, ఆశీర్వదించాలి. అందుకోసమే ఈసారి వాడు వస్తాడు. ఓకే, సో మీ తమ్ముడు వచ్చినాక ఆ వీడియో తీసి నాకు పంపిస్తారని చెప్పి కూడా నేను అనుకుంటున్నా. కంపల్సరీ పంపిస్తా. ఎప్పుడు మీ తమ్ముతో నీ ఫ్యామిలీతో అమ్మ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మేబీ త్వరలో అదృష్టం రావచ్చు, నాగార్జున గారిని కలిసే అవకాశం మేబీ మన ఇంటర్వ్యూ చూడాలని కోరుకుంటున్నా. ఎల్లవ తల్లిని, ఆ శివయ్యను, వీళ్ళ ఆశీస్సులు కూడా ఉండాలి నాకు. నా ఇన్స్టా బిడ్డలు, కొడుకులు, వాళ్ళందరూ రేణుకమ్మ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. కొడుకులందరూ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా కుటుంబాలతో సంతోషంగా ఉండాలి. నాలాగా నవ్వుతూ ఉండాలి బిడ్డ. ఎలాంటి బాధలు పెట్టుకోవద్దు మనసులో. కష్టాలు వస్తాయి, మనకు రాకుండా మాకులకు వస్తాయా? మనకే వస్తాయి. మనం అన్ని భరించుకుంటూ పోతా అంటేనే ఏదో కొన్ని రోజుల కన్నా జీవితం మంచిగా అవుతుంది. నాలాగా కష్టాలు నేను దేవుణ్ణి కాదు కదా, నేను స్టూడియోలో మంచి ఇంటర్వ్యూ ఇస్తున్నావు. సో నిజంగా నీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అంత దూరం నుంచి కరీంనగర్ నుంచి జమ్మికుంట నుంచి పిలిచినప్పుడే వచ్చినందుకు బస్ ఎక్కి మరి ఇబ్బంది పడుకుంటా. అంతే కదా, నేను మాట ఇచ్చిందంటే అస్సలు నేను అంతే మాట నేను నిలబడతా. షెడ్యూల్స్ వల్ల నేనే వద్దాం అనుకున్నా, షెడ్యూల్స్ వల్ల రాలేకపోయినా అక్కడికి. మీరే వచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. The tourism industry has been flourishing in the past few years. There is a huge demand for tour operators, forex managers and hospitality partners. I am sure I would fit right into this path. I would like to learn from the best. Sun International, Hyderabad, Visakhapatnam.